2 నెలల క్రితం నా నియోజకవర్గంలో జరిగిన చిన్న సంఘటనను ఆధారం చేసుకుని దాన్ని మసిబూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలను నిజాలుగా, పచ్చి నిజాలను అబద్ధాలుగా చిత్రీకరించి కల్వకుంట్ల తారక రామారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మరియు హరీష్ రావు మాజీ మంత్రివర్యులు, వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి క్రిషాంక్, ఈ 5 మంది కలిసి ఒక చిన్న సంఘటన, నేను మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీద జేసీబీ డ్రైవర్కు 8 లక్షల రూపాయలు అప్పు పెడితే అది మంచి పద్ధతి కాదు బాబు అని వీళ్లకు అడుగులకు మడుగులతో ఒక పెద్ద కాంట్రాక్టర్కు 8 లక్షలు ఇచ్చి మావానికి పని చేయని ఆయన బీదోడు అని చెప్తే దాన్ని కాస్త 8 లక్షలు 8 కోట్లు అది నేనేదో అడిగినట్లు ఎక్కడ రాలే, ఎవరిదిలో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో కూడా అది లేదు, ఏది లేదు, ఏబిసిడి లేదు. కానీ XYZ వరకు తెన్వాడ ఫామ్ హౌస్లో తెలంగాణ భవన్లో కట్టుకథ అల్లి వాళ్ళ నమస్తే తెలంగాణలో రాపించి తెలుగు స్క్రైబ్లో ప్రచారం చేసి ఈ దరిద్రులు ఇద్దరు ముగ్గురు క్రిషాంక్తో కలిపితే హరీష్ రావు అండ్ కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అట్లయింది ఇట్లయింది సంపద ఇట్లాడే అట్లనే నా ప్రతిష్టకు భంగం కలిగించిర్రు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయింది. లీగల్ నోటీస్ ఇచ్చినాం, లీగల్ నోటీస్ సమాధానం వచ్చింది. దాని తర్వాత ప్రొసీజర్గా ఈరోజు ప్రజాప్రతినిధుల కోర్టును కూడా ఆశ్రయించినాం. నాకు పరువు నష్టం జరిగింది కనుక క్రిమినల్ చర్య తీసుకోవాలని చెప్పి మా సీనియర్ అడ్వకేట్ దామోదర్ రెడ్డి గారు ఫైల్ చేసినారు.